నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక నిన్న హైడ్రాకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదికగా మాట్లాడుతూ ఎక్కడెవరు వచ్చినా కూడా ఎవరు అడ్డుకున్నా కూడా ఆగే ప్రసక్తి లేదు, ముందుకు వెళ్తామని చెప్తూనే ఇటు మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రజలను కూడా ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను మొత్తం కూడా ఆదుకుంటాం, వారికి నష్టపరిహారం చెల్లిస్తాం, వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేస్తామని చెప్తూనే ఎవడైనా కనుక రాజకీయం చేసి వాళ్ళ యొక్క ఆసరాన్ని వాళ్ళ యొక్క ఆవేదనని ఆసరగా మలుచుకొని రాజకీయంగా ముందుకు పోదామంటే అడ్డొచ్చినందరూ కూడా తొక్కుకుంటూ ముందుకు పోతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు. అదేవైపు ఎవడు అడ్డొచ్చినా కూడా తగ్గేది లేనట్టుగా ఆయన మూసీ పరివాహక ప్రాంతాన్ని డెఫినెట్గా శుద్ధి చేయాల్సిందే, మూసీని కాపాడుకోవాల్సిన రకంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి ప్రక్రియ మనకు కనబడుతున్నది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ప్రజలు ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే ప్రజలు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ఆ ప్రజల్ని ఏ రకంగా మెప్పిస్తారనేది చూడాలి. పదే పదే దీన్ని రేవంత్ రెడ్డి పలు సభా వేదికలుగా మూసీ గురించి మాట్లాడుకొస్తున్నప్పటికీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల్ని ఆదుకుంటామని చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ఆ ప్రయత్నం చేయకుండా ప్రజల్ని వాళ్ళకి సంబంధించి వాళ్ళ ధైర్యం నింపకుండా రాజకీయంగా ఆయన మాట్లాడుతున్న విషయాలు చూస్తే కొంత ప్రజలు మరింతగా స్థైర్యం కోల్పోతున్నారు, మరింతగా వాళ్ళ యొక్క మనోస్థైర్యం కోల్పోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇదే సమయాన్ని ఆ ప్రజలకు నమ్మించే విధంగా ప్రజలకి ఒప్పించే విధంగా కనుక ఆయన ప్రసంగాలు కానీ మాటలు కనుక ఉంటే డెఫినెట్గా ప్రజల నుంచి ఆ స్థాయిలో మద్దతు కూడా కట్టుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు ఎందుకో. ఇక మరోవైపు కేసీఆర్ కనబడతలేని కంప్లైంట్ కూడా రేజ్ అవుతున్నాయి. కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ కనబడతలేని కంప్లైంట్ రేజ్ అవడమే కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన కలుగుతున్నాయి. ఇంత కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై గిట్ట చెప్పింది కావచ్చు, మొత్తం కేటీఆర్ హరీష్లా వీళ్ళే కనబడుతున్నారంటే ఇక ఆయన బయటికి రాడు కావచ్చు అనే ఒక అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఇవే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో బ్యాక్ టు న్యూస్ కనుక వెళ్తే ఇక్కడ ముందుగా తొలి వెలుగు పేపర్లో కనుక హెడ్లైన్ చూస్తే కనుక పొలిటికల్ బతుకమ్మలు, పండుగ పేరిట రాజకీయ పేరడి పాటలు, కాకరేపుతున్న పార్టీల బతుకమ్మ ఆటలు, వైరల్ అవుతున్న ప్రధాన పార్టీల పాటలు. ఇవి పాటల తిట్ల దండకాల బతుకమ్మ పాటల పైన నోరెళ్ళ పెడుతున్న జనం. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజకీయ నాయకులు లేకుంటే మహిళా రాజకీయవేత్తలో మహిళా రాజకీయ నాయకురాల్లో వాళ్ళు ప్రొవోకేట్ చేసి మహిళలతోని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాట పాడించడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలేమో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి వ్యతిరేకంగా కేటీఆర్ వ్యతిరేకంగా పాడించడం. ఆఖరికి వస్తే బతుకమ్మ ఏమైపోయిందని అంటే రాజకీయ వేదికలుగా మారిపోయింది. బతుకమ్మలు కూడా రాజకీయ ప్రశంసలకి విమర్శలకి వేదికలుగా మారిపోయినాయి. ఆ పాటలు ఏంటి ఒకప్పుడు నేను చెప్పినా కదా మీ అందరికీ, చరిత్రలో ఉన్నటువంటి ఆ కష్ట సుఖాలని వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల యొక్క కష్ట నష్టాలన్నింటినీ కూడా పంచుకునేటువంటి ఒక సంస్కృతిబద్ధంగా ఆడుకునే ఆట. అక్కడ పాటలు కూడా వాళ్ళ బతుకు జీవనం మీద, పోరాటాల మీద, ఉద్యమాల మీద పాటలు ఉంటుండే. ఒక ఎమోషన్ దాంట్లో కాస్త రాజకీయాన్ని తీసుకుపోయి రొచ్చుగేసేసి రాజకీయ రొచ్చాడ స్టార్ట్ అయిపోయింది. ఇక బతుకమ్మల దగ్గర రాజకీయాల యొక్క ఆ విమర్శలు, సద్విమర్శలు, ప్రశంసలు మొత్తం అక్కడ వేదికలు అయిపోయినాయి. ఒకరిని పొగుడుతూ పాడాలి, లేకపోతే ఒకరు తిడుతూ పాడాలి. ఇక జానీ మాస్టర్కు వరుస షాక్లు, నేషనల్ అవార్డు రద్దు చేసిన కేంద్రం. పోక్సో కేసు నేపథ్యంలో కీలక నిర్ణయం. అవార్డు కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు అవార్డు రద్దు నేపథ్యంలో బెయిల్ కూడా రద్దయ్యే ఛాన్స్. నిన్న యాక్చువల్గా విడుదల కావాల్సి ఉండే, ఇక బెయిల్ రద్దు అయిపోయిందట, అవకాశం ఉన్నదట. ఆయనకు నేషనల్ అవార్డుని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాజీనామా చేసేదాకా నిన్నొదల, మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు చేస్తున్నారు. ఏంది మంత్రులు రేప్ చేయబట్టే ప్రజలు చేస్తున్నారా? మంత్రి కొండా సురేఖ రాజీనామా చేయడం లేదు, ఆమెపై కోర్టులో కేసు వేయబోతున్న కేపాల్ సంచలన వ్యాఖ్యలు. చూడాలి మరి డీటెయిల్గా. ఇక కేసీఆర్ అడ్డొచ్చిన కూల్చివేతలు ఆపను, మూసి మురికి వదిలించి తీరుతా, ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? కేసీఆర్ కుటుంబం పేదలను రెచ్చగొడుతోంది. బీఆర్ఎస్ పార్టీ రాముడి కథలో గాడిద లాంటిది. బాబా బామ్మర్దులను వారం రోజుల మూసీలో ఉంచితే సెట్ అవుతారు. ఈటిలో అంగి మారింది తప్ప వాసన మారలే. మెడలు పెట్టి బయటకు నూకినా సిగ్గురాలేదా? ప్రతిపక్షాల విమర్శలు మాని సూచనలు ఇవ్వండి. ప్రజలు నిరాశ్రయులవుతున్నారని ప్రాజెక్టులు కట్టకుండా ఊకుంటామా? నిర్వాసితుల కోసం అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. 1473 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత. ఇక వారి ఫామ్ హౌస్లు కూడా కూల్చుడే. రాజకీయ నాయకుల గుండెల్లో దడ సంచలనం రేపుతున్న సీఎం వ్యాఖ్యలు. ఫామ్ హౌస్లో లెక్కలు తీస్తున్న హైడ్రా. కేసీఆర్ ఎక్కడ? మాజీ సీఎం కనబడట్లేదు, ఆయన ఆచూ కనిపెట్టడంలో వారం రోజుల్లో జాడ తెలియాలి.
లేదంటే మేమే రంగంలోకి దిగుతాం. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం పైన కాంగ్రెస్ అనుమానాలు. ఇక ఈనాడులో హెడ్లైన్స్ కనుక చూస్తే, మూసి అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరించారు. మూసి నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించరా? కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు నది పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాల చేత. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ మూసి పరివాహక ప్రాంతాల యొక్క బాధలు వాళ్ళు తెలిస్తే వాళ్ళని అక్కడ తీసుకపోయి ఉంచంటుంది కదా. మరి ప్రజల బాధలు తెలిసి, వాళ్ళ కష్ట సుఖాలు తెలిసి మీరంతా మంచిగా ముందుకు పోతుంటే ఎందుకు రాత్రి వచ్చి కూలగొడతామన్న భయం ఆ ప్రజల్లో కలిగించారు మీరు? రాత్రికి రాత్రి వచ్చి కూలగొడతామనే ఒక భయాన్ని, ఒక ఆందోళనని అధికారులు సైతం ఫోన్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నప్పుడు ఆ భయాన్ని ఎందుకు కలిగించారు? వాళ్ళు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళే స్వయంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు మేము ఇస్తున్నాం, మాకు మంచి సవలతులతో ఉన్నటువంటి నివాసాలు ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుకుంటారు కదా. వాళ్ళు ఒక భయం, ఆందోళన, వాళ్ళు మొత్తం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఒక రకంగా చూస్తే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇటు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ బెదిరిస్తే వాళ్ళు భయపడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తుండేమో అనే ఒక చర్చ కూడా మొదలైంది. ఇక మొక్కవని ధైర్యం, ఈ మగవల ప్రస్థానం, కలిసి రాని సేద్యం, అప్పుల బాధతో భర్తల బలవన్మరణం, ఆత్మస్థైర్యంతో అతిబల ముందడుగు, స్ఫూర్తి పదంలో సాగుతున్న సాధారణ గ్రామీణ మహిళలు, జూట్ బ్యాగులు కుడుతున్న మహిళలతో ఒక స్టోరీ, స్పెషల్ స్టోరీ. ఇక మంటల్లో బీరుట్, పేలులతో దద్దరిల్లిన లెబనాన్ రాజధాని, ఆగని ఇజ్రాయిల్ వైమానిక దాడులు, ఏ క్షణమైన ఇరాన్ పైన దాడి అంటున్న నేతన్యాహు. ఇక సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన, తొలి విడతలో 22 నియోజకవర్గాల నిర్మాణం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇక 2,560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పాఠశాలకు వేర్వేరు బ్లాకులు, వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం, సమీకృత గురుకులాల ప్రత్యేకతలు. అంటే ఎట్లా ఉండబోతున్నాయి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత గురుకులాలు అంటే అదేంది, ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా నియోజకవర్గానికి లేకుండా మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా బడ్జెట్లో ప్రవేశపెట్టిందో ఆ అంశానికి గాను ఏమేమి ప్రత్యేకత ఉండబోతున్నాయనేది ఒక వార్త ఈనాడులో హైలైట్గా ఉన్నది. ఇక కూష్మాండదేవిగా జోగులాంబ. ఇక ఛత్తీస్గఢ్ సరిహద్దులకు గ్రేహౌండ్స్ నిరంతర కుంబింగ్ ప్రణాళిక, రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ హెడ్లైన్స్ కనుక చూస్తే, మెరీనా బీచ్లో విషాదం, చెన్నై ఎయిర్ షోలో అపశృతి, 5గురు దుర్మరణం, 100 మంది ఆసుపత్రి పాలు, ఎండవేడి ఉక్కపోతతో సొమ్మసిలిన వైనం. ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం, 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిన తీరం. ఇక ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్, ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వీధి వ్యాపారులు వీళ్ళంతా కూడా. సో వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి. ఇక ఇడ్లీ బండి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వ్యాపారుల ఎఫ్ఎస్ఎస్ చట్టంలోకి భోజన పదార్థాల సూచి శుభ్రతపై శిక్షణ, 100తో ధ్రువపత్రం, తొలుత హైదరాబాద్లో, తర్వాత రాష్ట్రం అంతటా. 100 రూపాయలు కడితే సర్టిఫికేషన్ అట. 25,000 మందికి ప్రయోజనం, దేశంలోనే తొలిసారి ప్రభుత్వ కీలక నిర్ణయం. ఇక మోదీజీ రుణమాఫీ లెక్కలివిగో, రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు వేశాం, 22 లక్షల మంది రుణముక్తులు చేశాం. మాఫీ పైన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇక రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తి వివరాలు, ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. ఇక ఎవరడ్డొచ్చినా కూడా ఆగేది లేదు, మూసి ప్రక్షాళన చేసి తీరుతామంటున్న సీఎం. ఇక ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి రేవంత్, ఉగ్రవాదంపై సదస్సులో పాల్గొన్న సీఎం, వరద సాయంపై కేంద్ర మంత్రులకు ఈరోజు వెళ్లే అవకాశం ఉందంట. ఇక 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు, మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ. ఇక బ్యాక్లాగ్ కు చెక్, ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు. ఇక 9న ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్న సీఎం. ఇక మళ్ళీ వీఆర్ఓల సేవలు, ప్రతి రెవెన్యూ గ్రామానికి వారికారి, కొత్త చట్టం రాకముందే పునరుద్ధరణకు దేశానికి రోల్ మోడల్గా రూపకల్పన. ఉద్యోగుల జాబ్ చార్ట్కు కమిటీ. 17 మంది అధికారులకు ఐఏఎస్ హోదా. ఇక స్పెషల్ గ్రిడ్, డిప్యూటీ కలెక్టర్తో భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి. ఇక వీఆర్ఓ సిస్టమ్ మళ్ళీ మొదలవుతుందంట.
కానీ మేము కోరుకునేది ఒకటే, విఆర్ఓ సిస్టమ్ మొదలైన పర్వాలేదు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మనకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, వాళ్ళకి అవకాశాలు రావాలి, కొత్తగా ఇంకా నియామకాలు చేపట్టాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దయచేసి గతంలో రెవెన్యూ అధికారులు ఏ రకంగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇదొక సమస్యల వలయం, ఏమంటారు లంచగొండితనంకి మారు పేరుగా విఆర్ఓ రెవెన్యూ సిస్టాన్ని కేసీఆర్ సంబోధిస్తూ మాట్లాడుకొచ్చిండో దాని నుంచి మీరు ఏం చేయాలంటే కొంత మీ యొక్క ఆరోపణల నుంచి మీరు బయటపడాలంటే కొంత పారదర్శకంగా నిబద్ధతతోని ఉద్యోగులుగా ప్రభుత్వం జీతాలు తీసుకునే వ్యక్తులుగా మంచిగా పనిచేయరు. మళ్ళా ఇదే తెగదేశి మళ్ళా పైసలకే తెగబడరు అంటే ఆగమైపోతారు. ఇక విద్యలో ప్రపంచంతో పోటీ పడతాం. రాష్ట్రంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ఈ నెల 11న భూమి పూజ, వచ్చే దసరాకు నిర్మాణం పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక వెలుగులో హెడ్లైన్స్ కనుక చూస్తే ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు ఆగం. రోజుకో 4 కొత్త యాప్స్, నిషేధమున్న అమలు ఉత్తిమాటే. ఇక ముఖం చల్లకనే బయటకొస్తలే ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్. ఇక మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్, దాని వెనుక ఎవరున్నారు తేల్చే పనిలో అధికారులు. బ్యారేజీ కట్టినాక అంచనాలు పెంచడం పైన అనుమానాలు. ఇక ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్న డిప్యూటీ సీఎం బట్టి. చివరికి నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రైతుల నిండా ముంచి దేశాన్ని వంచి తెలంగాణకు దోకా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ కు హరీష్ ఘాటు లేఖ. ఇక 2 లక్షల లోపు మాఫీ అయిపోయింది. 17,869 కోట్లతో రుణమాఫీ చేశాం. 22.22 లక్షల మందికి లబ్ధి కలిగింది. 2 లక్షలకు పైన రుణాల మాఫీ చేస్తున్నాం. సత్యదూరంగా ఉన్న ఈ ప్రకటనతో నాకు బాధ, ఆశ్చర్యం కలిగింది. నిజంగా కొన్నిసార్లు తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇంకా 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాల్సిన కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్నారు. కుటుంబ సర్వే పూర్తి కాలేదనో, రేషన్ కార్డులో పేరు లేదనో, రేషన్ కార్డు లేదని